ఈరోజు లోకంలో మనం చూస్తే రెండు రకాల ప్రేమలు కనిపిస్తాయి. మొదటిది ఇఫ్ లవ్. ఏంటది? ఇఫ్ లవ్. ఇఫ్ యు లవ్ మీ ఐ విల్ లవ్ యూ. నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా. ఇఫ్ యు గివ్ మీ ఐ విల్ గివ్ యూ. ఇదే కదా, ఇది బదులు ఆశించేటువంటి ప్రేమ. ఇఫ్ లవ్ అంటారు దీన్ని కదా, లోకంలో ఎక్కడైనా ఇదే ఇఫ్ లవ్, బదులు ఆశించే ప్రేమ. రెండవ రకమైన ప్రేమలో బట్ లవ్. బట్ లవ్, ప్రేమిస్తాను కానీ, ఇస్తాను కానీ, పెళ్లి చేసుకుంటాను కానీ. ప్రియులరా, యేసుక్రీస్తు మానవాళికి అందించిన ప్రేమలో ఇఫ్ లవ్ లేదు, బట్ లవ్ లేదు. సో గాడ్ సెంట్ హిస్ బిగాటెన్ సన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి ఈ లోకానికి ప్రపించాడు. ప్రపంచంలో బదులు ఆశించే ప్రేమను మనం చూస్తాం, షరతులతో కూడిన ప్రేమను మనం చూస్తాం ప్రియులరా. కానీ దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ, దేవుని ప్రేమ బదులు ఆశించని ప్రేమ. ఇందాక మనం పాడుకున్నాం, లోయల కంటే లోతైన ప్రేమ, పర్వతముల కంటే ఎత్తైన ప్రేమ. ఆ ప్రేమను కొలవటం ఎవరి వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కాదు. ప్రేమ అనేది కేవలము పదములతో సరిపోయేది కాదు. ప్రేమ అనేది కేవలము వాక్యములతో రాసేది కాదు. దేవుని ప్రేమను వర్ణించడానికి కవులు సరిపోలేదు. రిక్ వారెన్ గారు, మీకు తెలుసు, అద్భుతమైన దైవజనుడు రిక్ వారెన్ అనేటువంటి భక్తుడు ఇలా అన్నాడు, గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఎ ఓషియన్, యూ కెన్ సీ ఇట్స్ బిగినింగ్ బట్ నాట్ ఇట్స్ ఎండ్. దేవుని ప్రేమ అనేది సముద్రం లాంటిది. దాని ప్రారంభం మనం చూడగలం కానీ దాని ముగింపును మనం ఎప్పటికి కూడా చూడలేం.